ज्ञानतिमिरं जनाशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः। जय श्री कृष्ण। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। राधे राधे। श्री राधा मदन मोहन की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। चैतन्य निताय की जय। प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी। श्रील गुरुदेव। हरे कृष्ण अनिता माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। धन्यवाद प्रणाम। సౌండ్ వినిపిస్తుందా మనకి? Yes, సౌండ్ Mataji. వినపడుతుందండి. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాయిన్ అయ్యే వాళ్ళు వి డోంట్ నో. సో మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే బృందావనానికి బలరాముని రాక. ఇదేనా చాప్టర్ శ్రావణి మాతాజీ? Yes, Mataji. యా. అంటే శనివారం నాడు మీరు ఒక చాప్టర్ చదువుకున్నారు కదా, ఎవరి గురించి చదివారు? మృగరాజుని మృగరాజు చరిత్రం చదివాం మాతాజీ. ఆయన చరిత్ర. సో నెక్స్ట్ ఇప్పుడు బృందావనానికి బలరాముడు రాక. సో బృందావనానికి బలరాముడు ఎందుకు వస్తాడు? వెళ్ళాలనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు మనం ఒక ఊర్లో చిన్నప్పుడంతా బాగా పెరిగాము, పెద్దగా అయ్యాము, ఎక్కడో సెటిల్ అయ్యాము. కానీ అప్పుడప్పుడు మనం పెరిగిన ఊరికి వెళ్ళాలని అనిపిస్తుంది కదా.
అందులో ఇక్కడ ఎవరున్నారు అంటే బృందావనంలో వాళ్ళని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఎవరు? యశోదామాత, యశోదమ్మ. నందమహారాజ్. సో వీళ్ళని కూడా ఒకసారి చూసినట్లుంటది, బాగుంటది, వెళ్దాము. అప్పుడు వచ్చేసాము, మళ్ళీ వెళ్ళలేదు అనుకొని బలరాముడు. ఇంతకుముందు కృష్ణుడు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో ఎలా ఉన్నారో ఏమో అని చెప్పేసి ఒకరిని పంపిస్తారు. ఎవరో ఒకరు కృష్ణుడు ఒకరిని పంపిస్తారు కదా. ఉద్ధవాని ఉద్ధవాన్ని పంపించినప్పుడు గోపికలు ఎంత ఏడుస్తారు, ఏమేమో చెప్తారు. రాధామాతాజీ కూడా అంటే రాధా ఆమె కూడా ఎన్నో బ్లేమ్ చేసి ఎంతో తిడుతూ ఉంటారు. ఆ తర్వాత గ్లోరిఫై చేస్తారు. చాలా పెద్ద చాప్టర్ మనము చదువుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా సేమ్ అన్నమాట. బలరాముడు వస్తాడు. సో బలరాముడు వస్తే బలరాముని ఆహ్వానించే దానికి బదులు వెనకాల కృష్ణుడు ఉన్నాడేమో అని చాలా ఆతృతతో వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. కానీ కృష్ణుడు ఉంటాడా అంటే ఉండడు. సో బలరాముడు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, వచ్చి కృష్ణుడిలాగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట బలరాముడు. సో అందరికీ చాలా ఆనందం వేస్తుంది. సో బలరాముడు ఎందుకు వచ్చాడు అంటే మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బృందావనానికి బలరాముని రాక అధ్యాయం ఒక పేరు. బలరామునికి తన పెంపుడు తల్లిదండ్రులకు నందమహారాజు యశోదాదేవిని సందర్శింపాలని తహతహ అధికమయ్యను. ఈ సమయానికి బలరాముడికి పెళ్ళైపోయిందా? ఇప్పుడు మనం చదువుకునే చాప్టర్ కి ముందే అతనికి పెళ్ళి అయిందా? ఎస్ మాతాజీ. వెరీ గుడ్. ఎవరితోనైంది? బలరాముడు భార్య పేరేంటి? నైస్, ఎస్, రేవతి మాతాజీతోని పెళ్లి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే బలరాముడు చాలా తెలుపు. ఎంత తెలుపు అంటే అసలు నీలి రంగు వస్త్రం వేసుకుంటాడు, పీతాంబరం ఏమో కృష్ణుడు వేసుకుంటాడు. సో ఆ నీలిరంగు పీతాంబరం వస్త్రం వేసుకున్నప్పుడు బలరాముడు ఎంత ఇట్లా మెరిసిపోతుంటాడు అనమాట. అయితే ఈ కృష్ణుడు నల్లగా ఉంటాడు కాబట్టి కాలి కాలి కాలు అని చెప్పేసి ఊరికే టీజ్ చేస్తూ ఉంటాడంట స్నేహితుల మధ్యలో అంతా కూడా. సో అలా చెప్పుకుంటారనమాట. సో బలరాముడు చాలా అందంగా ఉంటాడు, తెలుపు, ఎంతో మనోహరంగా ఉంటారు. అసలు యాక్చువల్లీ ఇద్దరు ఒకలాగే అనిపిస్తారు అందరికీ. ఈయన నలుపు, ఆయన తెలుపు లాగా అనమాట. సో మన విగ్రహాలు కూడా చూస్తూ ఉంటే చైతన్య, నితాయి ఇద్దరిని చూస్తే ఎవరెవరు అనేది తెలియదు. నెమలి పింఛంతోని కళ్ళ మీద ఎక్కడో ఒక దగ్గర నీలి రంగు మేకప్ వేస్తారు. దానివల్ల మనము ఈయన కృష్ణుడు, ఆయన నితాయి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ కలియుగంలో వాళ్ళు అలా ఉన్నారనమాట. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు అంటే బలరాముడు, చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడు. సో వీళ్ళిద్దరిని గుర్తించలేము. అందుచేత అన్ని గుళ్ళల్లో చూస్తే మనకి అసలు బలరాముడికి వీళ్ళకి రంగు తప్ప వేరే ఇది ఉండదన్నమాట. కానీ రేవతి మాతాజీ ముల్లోకాల్లో మంచి దేవత, మంచి పతివ్రత. ఆమె భీష్మించుకుని కూర్చుంటుంది, బలరాముని మాత్రమే చేసుకుంటానని చెప్పి. సో ఆమె చాలా నలుపు. రేవతి మాతాజీ నలుపు అనమాట. సో మనకి బృందావనంలో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ మాత్రమే బలరాముడు నల్లగా కనిపిస్తాడు. ఎందుచేత అంటే ఆపోజిట్లో మనం చూసినట్లయితే రేవతి మాత ఉంటుంది. సో రేవతి మాత యొక్క నలుపు రంగు బలరాముడి మీద రిఫ్లెక్ట్ అయ్యి బలరాముడు నల్లగా కనిపిస్తాడట. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. సో అక్కడ వెళ్ళి చూస్తారు అందరూ. అండ్ అక్కడ మనకి ఫ్యాన్ ఊపుతారు కదా, లైక్ వింజామర అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ తాడు పట్టుకొని మనం కూడా వింజామర చాలా పెద్ద వింజామర అనమాట, ఫ్యాన్స్. ఆ తాడు పట్టుకొని మనం కూడా ఊపే అవకాశం మనకి అక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇలాంటి బలరాముడికి చాలా ఇంకా ఎంత అంటే బలరాముడు కృష్ణుడు రెండు ఒక్కటే అసలు. సో వీళ్ళిద్దరూ కలిసి ఫుల్గా బృందావనంలో ఎంజాయ్ చేశారు. గోపికలతో కూడా సమంగా ఎంజాయ్ చేస్తారు. కృష్ణుడే ఎంజాయ్ చేసినట్టు మనం చదువుతాం కానీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా తమ్ముడిని పట్టుకునే ఉంటాడు. బలరాముడు వదలడనమాట. సో అతనికి ఏమనిపించింది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక్కడ కూడా కృష్ణుడి పెళ్ళిళ్ళు అయినాయి కదా. ఎస్ మాతాజీ.
ఎన్ని పెళ్ళిళ్ళైనాయి? కృష్ణుడికి ఎన్ని పెళ్ళిళ్ళైనాయి? 16,108 మాతాజీ. 8 ఒరిజినల్ వైఫ్స్ అనుకోవచ్చు. ఆ తర్వాత 1000 కంసుని దగ్గర బందీలైన వాళ్ళు, కంసుని దగ్గర బందీలైన వాళ్ళు వాళ్ళందరూ కూడా 1000 116 ఎంతమంది ఉంటారండి? 16,108 మాతాజీ. అది 16,000 అనుకుంటాం, 16,000 అనమాట. సో 16,100 మందేమో వేరే వాళ్ళు, 8 మంది అసలైన వాళ్ళు అనమాట. సో వీళ్ళన్నీ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాక కృష్ణుడు రేవతి మాత అడుగుతుందని చూసావా మీ తమ్ముడు, మొన్నైతే రుక్మిణితో పెళ్ళైంది, సత్యభామని పట్టుకొచ్చాడు, జాంబవతిని పట్టుకొచ్చాడు అని అంటే అప్పుడు బలరాముడు చెప్తాడన్నమాట, ఈ భౌతిక ప్రపంచంలో అలాంటి వీలు లేదు, అందరూ అలా చెయ్యలేరు, కృష్ణుడు వాళ్ళకి వరాలు ఇచ్చాడు కాబట్టి అలా జరిగింది. రేవతికి భయమేస్తుందంట, తమ్ముడు ఇలా ఉన్నాడు, అన్న కూడా ఇలా ఉంటాడేమో అని ఒకసారి అడుగుద్దంట. అడిగితే ఇలా చెప్తాడనమాట. మామూలుగా మనకు కూడా చదివాం కదా, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న కృష్ణుడిలాగా ఎవరు ఉండలేరు అనమాట. క్షత్రియ కులంలో వివిధ అంటే ఎక్కువ వైఫ్స్ని చేసుకునేది వాళ్ళకు ఉన్నా సరే కృష్ణుడిలాగా అయితే ఎవరు ట్రీట్ చేయలేరు. ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండరు. రాజులు చాలామంది, ఇప్పుడు దశరథ మహారాజుని తీసుకుంటే ఆయనకి ఎంతమంది వైఫ్స్? దశరథ మహారాజు ముగ్గురు. సుభద్ర, కైకేయి, సారీ నాట్ సుభద్ర, కైకేయి మాతాజీ. కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్య పెద్దామ, తర్వాత కైకేయి, ఆ సుమిత్ర. ముగ్గురు అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అసలు చరిత్రలో ఆయనకి 165 మంది ఉన్నారంట భార్యలు. మనం ఎక్కడ చూడం కదా. సో 365. రాముడికి ఒక అక్క ఉంది తెలుసా మీకు? శాంత మాతాజీ. పురాణాల్లో కొన్ని ఉంటాయి, కానీ అవి మనకి పెద్దగా హైలైట్ అవ్వవు అనమాట. సో రాముడు పుట్టాలంటే ఆ అమ్మాయిని ఒక సన్యాసికి ఇచ్చి పెళ్లి చేసి వదిలేస్తేనే రాముడు వస్తాడు అని అంటారు. సో అది పురాణాల్లో అలా ఉంది. రైట్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎందుకు 365 మంది భార్యలు చేసుకున్నప్పటికీ కూడా ఆయనకి పుత్ర సంతానం ఉండదు. అప్పుడు ఈ ప్రధాన రాణులు వీళ్ళ ముగ్గురితోని పుత్రకామేష్టి యాగం చేస్తే అప్పుడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా భరతుడు, శత్రుఘ్నుడు వస్తారనమాట. సో ఆ విధంగా భార్యలు అని క్షత్రియ కులంలో చాలా మంది ఉండవచ్చు వాళ్ళకి. సో అది రకరకాల రీజన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో మాత్రం అది తప్పుగా పరిగణింపబడుతుంది అని అది చెప్తారనమాట. సో ఇక్కడ కృష్ణుడు అన్ని చేసుకున్నప్పటికీ కూడా అందరితో సమానంగా సంసార బంధంలో ఉన్నట్లు, సంసార బంధంలో ఉంటే గనక ఏ విధంగా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్యల్ని ఎలా చూసుకోవాలి అనేవంతా కూడా మనకి నేర్పించారు అలా పెళ్లి చేసుకుని అని చెప్తారు. సో ఈ బృందావనానికి బలరాముడికి వచ్చేసరికి బలరాముడికి పెళ్ళి అయిపోయింది, కృష్ణుడికి అన్ని వివాహాలు అయిపోయాయి. సో ఇంకా ఆయనకి అంతా ఆల్మోస్ట్ సెట్ అయింది కదా, నేను ఒకసారి తల్లిదండ్రుల్ని చూసొస్తాను అని ఆయనకి ఎక్కువగా తహతహలాడిందంట అక్కడికి వెళ్ళాలి అని. సో అందుచేత ఉల్లాసంతో అతడు రథం ఎక్కి బృందావనానికి బయలుదేరాడు. ఇంకెవరితో చెప్పలేదన్నమాట. కృష్ణుడికి చెప్పి పర్మిషన్ తీసుకొని రేవతి మాతకు చెప్తే అందరం మేము వస్తాం అంటారు కదా అని మంచిగా రథం ఎక్కి బృందావనానికి వచ్చేస్తున్నాడంట. సో బృందావన వాసులు చాలా కాలం కృష్ణ బలరాముల్ని తిరిగి దర్శింప కోరుచుండిరి. వాళ్ళకి మనసులోనే తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఇక్కడ కావాలనుకుంటున్నారు, ఆయనకు కూడా కావాలి, చూడాలి అనిపిస్తుంది. సో బలరాముడు బృందావనానికి చేరినాటికి గోపబాలురు, గోపికలు పెద్దవారైపోయారు. వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, ఎన్నో యుద్ధాలు చేశారు, గెలిచారు. ఆ తర్వాత ద్వారకా సముద్రంలో కట్టించారు. సో అది కూడా జరిగింది. సో అవన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి గోపబాలురు, గోపికలు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అయినా అతడు రాగానే వారందరూ అతనిని
ఆలింగనం చేసుకున్నారు. సో ఎంత పెద్దవాళ్ళైనా దేహం ఎంత మారినా ఆత్మబంధం అనేది ఉంటుంది కదా. సో మనకి రిలేటివ్స్ అని ఫ్రెండ్స్ అని చాలా పాత వాళ్ళు కలిస్తే ఎంతో ఆనందంతో మనము ఆలింగనం చేసుకుంటాం. సో ఆ రకంగా వాళ్ళు ఇతను రాగానే చాలా గాఢంగా ఉత్తుగా అన్నమాట ఇంకా ఆలింగనం చేసుకున్నారంట. ఆ తర్వాత యశోద నందుల సన్నిధికి వచ్చి భక్తిపూర్వకంగా వారికి ప్రణమిల్లారు. సో వీళ్ళు ఇన్ని మ్యారేజెస్ చేసి ఎంతో యుద్ధం పెద్ద రాజులయ్యారు. అయినప్పటికీ ఈ పల్లెటూరిని మర్చిపోయారేమో అని అనుకోకుండా చక్కగా వచ్చి వాళ్ళిద్దరికీ భక్తిపూర్వకంగా కాళ్ళకి దండం పెట్టారనమాట. పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సో జగదీశ్వర అనగా ఈ జగత్తునంతటినీ కాపాడుచు ప్రతి జీవిని బ్రోచు చుండువాడ అని వారు అతనిని సంబోధించిరి. సో ఇన్ని మాయలు కుట్రలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అప్పట్లో చూడండి న్యూస్ పేపర్స్ లేవు, టీవీ లేదు, వార్తలు తెలియాలంటే ఏమీ లేదు. కానీ మనుషుల ద్వారానే అది వ్యాపార రీత్యా కొందరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మథురాకి. సో అలా వీళ్ళన్నీ తెలుసుకున్నారనమాట. అక్కడ ద్వారకాలో అంతా మథురాలో ఏమేం జరుగుతుంది అని తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కాబట్టి అంత చిన్న వయసులో ఇంతమంది రాక్షసుల్ని వాళ్ళందరినీ గెలవగలిగారని ఇంకా తల్లిదండ్రులు కూడా వీళ్ళు సామాన్యమైన వాళ్ళు అదే అని అనుకొని జగదీశ్వర అని అన్నారంట. ఎవరిని? బలరాముని. జగదీశ్వర అంటే ప్రతి జీవిని చూసేవాడు, జగత్తుకి ఈశ్వరుడు అన్నమాట. అంటే జగాన్ని మొత్తం యూనివర్స్ని పరిపాలించేవాడు దేవాది దేవుళ్ళలాగా అన్నట్లు వాళ్ళు అన్నారంట. అందుకు కారణం కృష్ణ బలరాములు ఇరువురు సృష్టి స్థితి లయలకు కారకులు. సో సృష్టించడానికి వీళ్ళే కారకులు, స్థిరంగా ఉండేది వీళ్ళే. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ మొత్తం వీళ్ళే కాబట్టి వీళ్ళే కారకులని జగదీశ అని అన్నారంట. సో అయినను వారితో వియోగం వలన యశోదన్న మిత్తి దుఃఖమును అనుభవించిరి. వాత్సల్యంతో వారు బలరాముని ఆలింగం చేసుకునిరి. సో ఇంత పెద్ద ఇప్పుడు మోడీ సంగతి ఎప్పుడైనా మీరు చూసుంటారు షార్ట్స్లోనూ ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళ అమ్మగారు ఈ మధ్య పరమపదించినట్టున్నారు కదా. సో ఆయన వైఫ్ లేదు, ఎవ్వరు లేరు ఆయనకి. తల్లి ఒక్కదాన్నే ఆదరించేవాళ్ళు ఆయన. కానీ అంత పెద్దగా అయినా కానీ ఆమె నార్మల్ లైఫ్ ఎక్కడ పల్లెటూరులో ఎలాగో అట్లా ఉండేది కదా. ఈయనే వెళ్ళి దండవత్ అంటే ప్రణామం చేసి తల్లిని చూసుకుని వచ్చేవారు. ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టరు ఇన్ని అంటే అన్ని దేశాలు తిరుగుతారు. అన్ని దేశాల్లో కూడా ఈయన చాలా మంచి పేరు వచ్చింది. అలా కానీ తల్లికి ఏంటి నా కొడుకే అని అనిపిస్తుంది కదా. సో అలా మీరు ఎంత పెద్ద పోస్టులు వచ్చినా ఎంత పెద్దగా అయిపోయినా తల్లికి కొడుకు ఎప్పుడు చిన్న పిల్లవాడే. సో వాళ్ళు ఇంత వియోగం నుంచి తేరుకొని గట్టిగా ఏడ్చారంట. ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు, కౌగిలించుకున్నారు. ఇంకా పెద్దగా ఏడుస్తూ ఆ కళ్ళ నీళ్ళన్నీ కూడా బలరాముడితోని ముంచెత్తారంట. తర్వాత గోపవృద్ధులందరినీ భక్తి ఇంకా బలరాముడు వచ్చాడంటే నందుడు ఇక్కడ మనలాగా అపార్ట్మెంట్స్ లాగా ఏం సీక్రెసీ లాంటివి ఏమి ఉండవు, అక్కడ ఓపెన్ కదా. సో ఎప్పుడైతే బలరాముడు వచ్చాడని తెలిసాడో అందరు పొలోమని ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారంట. వచ్చేసరికి వీళ్ళు పెద్దగా ఏడుస్తూ ఆలింగనం చేసుకొని ఆ కళ్ళ నీళ్లతోని బలరాముని ముంచెత్తేసారంట. ఆ తర్వాత గోపవృద్ధులు అంటే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళందరికీ ప్రణమిల్లాడు. ఎవరు? బలరాముడు అన్నమాట. సో తనకంటే చిన్నవారైనని ప్రణామాలు స్వీకరించాడు. అట్లు వారి వారి వయస్సులకు బంధుత్వానికి అనుగుణంగా బలరాముడు వారందరినీ సంభవించెను. తనతో సమాన వయస్కులకు వారితో కరాచాలనం చేసి పెద్ద బెట్టను నవ్వుచు వారిలో ప్రతి ఒక్కరిని ఆలింగనము చేసుకొనేను. సో ఇట్లా వయసు తగ్గట్టు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు. బలరాముడిని ప్రణమిల్లి చేస్తే వాళ్ళని ఆశీర్వదించాడు, పెద్దవాళ్ళకి ప్రణామాలు చేశాడు. సమంగా ఉండే వయసు సమంగా ఉండే వాళ్ళతోని కరాచాలనం అంటే షేక్ హ్యాండ్ అంటారు కదా,
అలా చేసుకొని వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకున్నాడంట. ఈ విధంగా మంచిగా అందరూ ఆహ్వానించారు. సో ఇట్లు గోపాలురు, గోపికలు, నంద, యశోదలు అందరూ స్వాగతం స్వీకరించి వారి మధ్య బలరాముడు కూర్చున్నాడు. ముందుగా బలరాముడు వాడి యోగక్షేమాలు విచారించను. పిమ్మట చాలా కాలం అతను దర్శించి ఉన్న బృందావనం అసలు అతను ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. వారు కేవలం కృష్ణుణ్ణి త్రిపద్మ సౌందర్యం బందీలై అతని కొరకు తమ సర్వస్వము ధారపోసిరి. మళ్ళీ ఇక్కడ కృష్ణుడు టాపిక్ వచ్చిందనమాట. సో ఏమంటున్నారు, కృష్ణుడి పట్ల వాళ్ళకి చాలా ప్రేమ వలన ఊర్ధ్వలోకము కలిగింపుమని కానీ బ్రహ్మైక్యం ప్రసాదింపుమని కానీ వారెన్నడూ ఆయనని కోరలేదు. ఐశ్వర్యపూరితమైన జీవితం పట్ల వారికి ఆసక్తి లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడితోని ఆడుకోవాలి, కృష్ణుడి దగ్గర ఉండాలి, కృష్ణుడికి మంచి ఆహారం తినిపించాలి, ఇలాంటివే ఆలోచించేవాళ్ళు. కానీ మాకు బ్రహ్మైక్యం కావాలి, స్వర్గానికి వెళ్ళాలి మేము అని ఇలాంటి కోరికలు ఎప్పుడు కోరలేదంట. సో వాళ్ళు ఆ పల్లెలో పశువుల కాపర్ల సరళమైన జీవితాన్ని గడుపుటే వారికి ఆనందము. సో గోవులు ఉన్నాయి కదా, చక్కగా ఆ గోవులతోని గడుపుకొని ఉండడమే వాళ్ళకి అదే పెద్ద వ్యాపారం. వాళ్ళకి గోవుల్ని అంటే చిన్న చిన్న దూడలు పుట్టడము, వాటిని సంరక్షించుకోవడము, వాటికి ఆహారం పెట్టడము, పాలు పితకడము, పాలు తోడేస్తే పెరుగు, తర్వాత వెన్న, నెయ్యి, ఇవన్నీ పెద్ద వ్యాపారం. 9 లక్షల ఆవులంటే మామూలు కాదు కదా. సో వీళ్ళందరూ నందుడి దగ్గర అన్ని ఉంటాయి, వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంకో 5, 6, ఒక డజను ఉంటాయి కదా. సో ఇది వాళ్ళని చూసుకోవడమే సరిపోయేది, కానీ వేరే ఆశలు ఏమీ ఉండేవి కావంట. వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిగత లాభానికి వాళ్ళు ఆశించలేదు. సో కృష్ణుడి పట్ల వారి ప్రేమ ఎంత ఘనిష్టమైనది అనగా, కృష్ణుడి గురించి బలరాముని ప్రశ్నింపబోసరికి కృష్ణ వియోగ దుఃఖంతో వారి కంఠాలు గద్గదమయ్యను. సో ఇక్కడ అయిపోయింది. బలరాముణ్ణి స్వాగతించారు, ఆనందించారు, మరి కృష్ణుడు రాలేదు కదా, ఆ బాధ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కృష్ణుడు ఎందుకు రాలేదు అని ఒక ఆలోచనతోని నంద యశోదలు ఇలా అంటున్నారంట, నాయన బలరామ, మనకు ఆప్తులైన వసుదేవుడు అతని కుటుంబ సభ్యులు సుఖంగా ఉన్నారా? ఇంకేం చేస్తాడు, కృష్ణుడు రాలేదు. అటువైపు వాళ్ళు ఎలా ఉన్నారు? మీరిద్దరూ కూడా పెద్దగా పెరిగి పెద్దవారై వివాహితులైనారు, పుత్రులను ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ అనిరుద్ధు కూడా పుట్టేశాడు కదా, అంటే మనవడు కూడా వచ్చేసాడు. సో మీ సాంసారిక ఆనందంలో మీరు ఎప్పుడైనా దురదృష్టవంతులకు మీ తల్లిదండ్రులకు స్మరింతురా? ఇంకా చూసారా, అవన్నీ ముద్దు ముచ్చట పాపం యశోదానందులు ఏం చూడలేదు కదా, ఇక్కడే ఉండిపోయారు. సో అక్కడ వాళ్ళందరూ కూడా అంటే మీ పిల్లలు అందరూ కూడా చక్కగా మీ సంసారిక ఆనందంగా ఉన్నారు. మీరంతా కూడా ఈ ఆనందంలో ఈ దురదృష్టవంతులని ఎప్పుడైనా తలుచుకున్నారా మీరు అని అడుగుతున్నాడు అనమాట. అడిగి తర్వాత మీరు కంసుని హతమార్చి మన ఆప్తులకు వసుదేవులను చేరనుండి విముక్తి చేసిన శుభవార్త మేము విన్నాము. అట్లే నీవు కృష్ణుడు కలిసి జరాసంధ కాలయవనులు ఓడించి రనియు, కాలయవని అంతమొందించి రనియు ప్రస్తుతం వీరు జలదుర్గమైన ద్వారకలో నివసించుచున్నారని కూడా విని మేము ఆనందించితిమి. సో ఎక్కడ ఉన్నా మీరు అది క్షేమంగా ఉన్నారు, చక్కగా యుద్ధం చేసి వీళ్ళందరి మీద గెలిచి నడి సముద్రంలో ద్వారకా నిర్మించి అక్కడ ఉన్నారని తెలిసి మేము చాలా సంతోషించాము అని చెప్తున్నారు. సో గోపికలు తనను సమీపింపగానే బలరాముడు ప్రేమపూర్వకంగా దృక్కులతో వారిని వీక్షించెను. ఇంకా గోపికలేంటి, ఆడవాళ్ళు కదా, కృష్ణుడిని బాగా ప్రేమించారు వాళ్ళు, అందరినీ వదులుకొని. ఇంకా బలరాముడు వచ్చాడంటే ఇక వృద్ధ స్త్రీలు, వృద్ధులు అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళకు వెయిట్ చేస్తూ ఉన్నారు, బలరాముడు ఏం చేస్తాడని. ఇంకా బలరాముడు వీళ్ళ తల్లిదండ్రుని అనునయించి అటువైపు తిరిగాడంట. తిరిగి చూశాడనమాట. ఏంటి అంటే, దీర్ఘకాలం కృష్ణ బలరాముల వియోగ దుఃఖం అనుభవించిన గోపికలు అతను చూచి ఆనందవసురై ఆ సోదరుల యోగక్షేమాన్ని విచారింపసాగాను. ద్వారకాపురిలో నాగరిక స్త్రీలచే
పరివృత్తుడైన కృష్ణుడు సుఖంగా రోజులు గడుపుతున్నాడా? ఇక్కడ కొంచెం వాళ్ళకి ఈర్ష్య కూడా ఉందన్నమాట లోపల. మేమంటే ఏదో పల్లెటూరు వాళ్ళమి. నాగరిక స్త్రీలతోని చక్కగా సుఖంగా ఉన్నాడా కృష్ణుడు అని అడుగుతున్నారు. ఎప్పుడైనా అతడు తల్లిదండ్రులకు యశోదానందులు వృందావనంలో ఉన్నప్పుడు మిక్కిలి సన్నిహితంగా మెలిగిన ఇతర మిత్రులను ఎప్పుడైనా స్మరిస్తాడా? కృష్ణుడు తల్లి యశోదను దర్శించుటకు ఇచ్చటికి తెంచు ఆలోచనే లేదా, అసలు ఉందా లేదా అని అడుగుతున్నారు. అతని సాంగత్యం కరువై దీనస్థితిలో ఉన్న ఈ గోపికలు అతడు స్మరించిన అందరికంటే ఎక్కువ గోపికలు మా గొంతులో ఏదో ఈ ప్రాణం ఉంది, పోతే బాగుండు, ఈ కృష్ణ లేని జీవితం మాకొద్దు అనుకునే వియోగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించాడా కృష్ణుడు అని అడుగుతున్నాడు. అతని సాంగత్యం కరువై దీన స్థితిలో ఉన్న ఈ గోపికలను అతడు స్మరించున. ద్వారకా నగరంలో నాగరిక స్త్రీల సాంగత్యంలో అతడు మమ్ము మర్చిపోయి ఉండు. కానీ మా మట్టుకు మేము ఇంకనూ అతనినే స్మరించుచు అతని కొరకు పూలు కోసి దండలు గుచ్చుచున్నాము. ఆయన రాలేదని విలపించు కాలము గడుపుచున్నాము. ఆయన అరుదెంచి మేము గుచ్చిన ఈ పుష్పమాలికలను స్వీకరించినచో ఎంత బాగుండును. ఇక్కడ చూసారా భక్తి ఎలాంటిదో. పువ్వులు తెంపుతున్నారు, గుచ్చుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు ఎవ్రీడే అంటే, ఏమో ఈరోజు వస్తాడేమో. నిన్నటి మాల ఎలా వేస్తాము భగవంతుడికి, కృష్ణుడికి ఇంత ప్రేమిస్తున్నాం కదా అని ప్రతిరోజు వాళ్ళు కృష్ణుడు ఉన్నప్పుడు ఏ విధంగా చేసేవారో అదే విధంగా చేస్తూనే ఉన్నారంట. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి విలాపం వస్తుంది, బాధ వస్తుంది. అయ్యో ఈరోజు వస్తాడనుకున్నాను, ఈరోజు కూడా రాలేదు. ఆయన రాలేదని విలపించుచు కాలం గడుపుచున్నాం. ఆయన అరుదెంచి మేము గుచ్చిన పుష్పమాలు స్వీకరించిందో ఎంత బాగుండును. సో వాళ్ళు అనుకుంటున్నారనమాట, మేము చేసిన ఈ పూలమాల ఆయన ధరించి వచ్చి అది తీసుకుంటే అంటే స్వీకరించినచో మాకు చాలా ఆనందం కదా అని అంటున్నారు. సో ప్రియమైన ప్రభు బలరామ, దశార్ష వంశ సంజాత, కృష్ణుని చెలిమి కొరకు మేము ఈ సర్వస్వము ధారపోస్తామని మీకు తెలియను. ఎంత కష్టం వచ్చినను ఎవరునూ తమ కుటుంబ సభ్యులతో అనుబంధము తెంచుకొనరు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కుటుంబంతో మనం తెంచుకోం కదా. ఆ భక్తి అయినా వదిలేస్తాం కానీ కుటుంబం దగ్గరే ఉంటాం. కానీ గోపికలు అలా కాదు. కుటుంబం నుండే వాళ్ళు బయటకు వచ్చేసి బంధువులను విడిచి వచ్చితేమి అంతలో ఉన్నట్లుండి శ్రీకృష్ణుడు మమ్మ వీడి వెడలిపోయాను. సో మనకి ఎంత అవమానం అయిపోయింది మాకు, ఏంటి మా లైఫ్ అని, మాకు ఇంత బాధను పెట్టి వెళ్ళిపోతాడు ఆ కృష్ణుడు అని అడుగుతున్నారనమాట. ఉద్ధవుడితో కూడా ఇట్లే అడిగాడు. మళ్ళీ ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళకి ఇదే సమాధానం చెప్తారనమాట వాళ్ళు. అంతలో ఉన్నట్లుండి కృష్ణుడు మమ్మ వీడి వెడలిపోయాను, మాతో ఏర్పడిన సన్నిహిత సంబంధాన్ని అవలీలగా తెంచుకొని దూరదేశాలకి వెళ్ళిపోయాను. కానీ అతడు చాలా గడుసువాడు, ధీమంతుడు. మళ్ళీ ఈ కోపంలో ఈ బాధలో కూడా మళ్ళీ పొగుడుతున్నారు ఏమని, చాలా గడుసువాడు, ధీమంతుడు, తీయగా మాట్లాడు, నేర్పుగలవాడు అతడు ఇట్లనే. ప్రియమైన గోపికలారా, మీరు బాధ చెందవలదు. మీరు నాకు చేసిన పరిచర్య రుణము నేను ఎన్నటికీ తీర్చుకోజాలను అని చెప్తున్నారని అని చెప్పేవాడంట. సో ఎక్కడ పోతాడులే కృష్ణుడు, మనం ఇంతగా ప్రేమించి మనకంటే ఎక్కువ ఎవరుంటారు ప్రేమించే వాళ్ళు అనుకుంటారు. స్త్రీలు ఎప్పుడు కూడా అలాగే అనుకుంటారనమాట. మనతోనే ఉండాలి అని భర్త కానీ ప్రియుడు కానీ వాళ్ళకే వశమై ఉండాలి అని కోరుకుంటారు. కానీ మళ్ళీ ఏమంటున్నారు, ఎన్ని చెప్పినా మేము స్త్రీలము, మేము అతని మాటలు నమ్మకుండా ఎట్లుండగలము. స్త్రీలు నమ్ముతారు నిజంగానే, కానీ ఇప్పుడు అతడు పలికిన తేనె పలుకులు మమ్మ వంచుటకే అని బోధపడినది. ఇప్పుడు మనసులో బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఆ బాధ అంతా చాలా ఆప్తులు వచ్చినప్పుడు అదంతా బయటపడిపోతుంది అనమాట. సో వాళ్ళు బాధలో అన్న మాటల్ని ఎవరం కూడా మనం పట్టించుకోకూడదు. మన భౌతిక ప్రపంచంలో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. అరే ఇందాక బాగానే ఉంది కదా, ఇప్పుడు నీతో అంత ఎందుకు ఏడ్చింది అని అంటే ఆప్తుల ముందు అలా ఉంటుంది. అదే వేరే గెస్ట్లు లాంటి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతోనే ఎందుకు ఏడుస్తారు. బాగున్నాడా, మీరు బాగున్నారా, కృష్ణుడు ఎలా ఉన్నాడు, బలరాములు ఎలా ఉన్నారు, మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం, అంతవరకే మాట్లాడతారు.
కానీ బలరాముడు చాలా ఆప్తుడు కదా, ఈక్వల్ టు కృష్ణ. అందుకని వీళ్ళు ఇలా వాళ్ళ నోటికి వచ్చింది, వాళ్ళ మనసులో ఉన్నవన్నీ ఒక పక్క కృష్ణుడు తిడుతున్నారు, ఒక పక్క ప్రేమిస్తున్నాను అంటున్నారు, ఒక పక్క మమ్మల్ని ఇంత మోసం చేస్తాడా, ఇంత వంచిస్తాడా, మేమందరినీ వదిలేసి వచ్చామా అని అన్నీ చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో మేము ఇలా తేనె పలుకులకి నమ్మి మమ్మల్ని వంచిస్తాడా అని అంటున్నారనమాట. తర్వాత కృష్ణుడు వృందావనానికి వీడిపోటుకు నిరసించు మరి ఒక గోపిక ఇట్లా అంటుంది. ఇంకా గోపికలు ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటున్నారనమాట. ప్రియమైన బలరామ, నిజమే మేము పల్లెపడుచులము, కృష్ణుడు మమ్మ అవలీలగా వంచగలిగాను, కానీ ద్వారకాల స్త్రీల సంగతి ఏంటి? అంటే ద్వారకాలు అక్కడ అందరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, వాళ్ళని ఇలా వంచగలడా? వాళ్ళ సంగతి ఏంటి? వారు మా అంత బుద్ధిహీనులు కారు, పల్లెపడుచులమైన మమ్మ కృష్ణుడు వంచవచ్చును, కానీ ద్వారకాలో స్త్రీలు మిక్కిలి బుద్ధిశాలులు, వారిని కృష్ణుడు వంచి తన పలుకులకు విశ్వసించినట్లు చేయగలిగినచో అప్పుడు నేను ఆశ్చర్యపడుదును. సో ఇక్కడ ఒక చెలికత్త అంటుంది, మమ్మల్ని కాబట్టి ఇలా చేశాడు, కానీ సిటీలో అందరూ కూడా బాగా క్లెవర్గా ఉంటారు, చాలా బాగా ఉంటారు, వాళ్ళేమంత తొందరగా పడిపోరు కృష్ణుని మాటలకి, వాళ్ళని కూడా పడేస్తే అప్పుడు నేను నిజంగానే ఆశ్చర్యపడతాను అని చెప్తుందంట అనమాట. సో ఇంకో గోపిక ఏమంటుంది, చెలికాడ మాటలతో గారడీ చేయుటలో కృష్ణుడు కడు నేర్పరి, ఆ విద్యలో అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. అతడు కడు అందమైన తీయని మాటలు సృష్టించి ఏ స్త్రీ హృదయాన్నైనా హరింపగలడు. దానితో పాటు మిక్కిలి ఆకర్షణకం మందహాసం చేయి విద్యలో అతడు గొప్ప నైపుణ్యం ఆర్జించను. అతని దరహాసాల్ని చూసి స్త్రీలు వెర్రెత్తిపోచుందురు, ఎట్టి సంకోచం లేకుండా తమను తాము అతనికి అర్పించుకొందురు. సో ఇక్కడ ఈ స్త్రీ మాత్రం, ఈ గోపిక చాలా చక్కగా చెప్పింది. ఏమని చెప్తుంది, అదంతా గారడి అని మనం అనుకుంటాము, కానీ గారడి అందరు చేయలేరు. అతను క్రీగంట చూస్తే, కళ్ళతోని ఇలా చూస్తే, ఒక గోపికతో ఉంటూ కూడా ఇంకో గోపికని కవ్వింపగలడు ఆయన. సో అంత నైపుణ్యం ఉండి, సో మందహాసం అంటే లైట్గా చిరునవ్వు అనమాట. సో ఒక పురుషుడు ఒక చిరునవ్వున ఒక అందమైన స్త్రీతో చేశాడు అని అంటే న్యాచురలీ దట్ అట్రాక్షన్ విల్ కమ్ అనమాట. సో స్త్రీలు వెర్రెత్తిపోదురంట ఆయన దరహాసాన్ని చూస్తే. సో ఏ సంకోచం లేదు ఆయన చేసే చేష్టలకి, ఆయన ఉండే అందానికి, వీటికన్నిటికీ కూడా స్త్రీలు తమకు తామే కృష్ణుడికి అర్పించుకుందురు అని ఒక ఆమె అంటుందన్నమాట. ఇంకో గోపిక ఏమంటుందంటే, ప్రసంగించట ఆయన వల్ల మనం మాట్లాడుకోవడం వల్ల లాభం ఏంటి, ఇక్కడ ఏం ప్రయోజనం లేదు. సో నీవు మాతో మాట్లాడదలిచినచో మరేదైనా విషయం మాట్లాడు, కానీ కఠోర హృదయ అయిన కృష్ణుడు మేము లేకుండా సుఖంగా జీవించుచున్నప్పుడు మేము మాత్రం కృష్ణుడు లేకుండా ఎలా సుఖంగా గడపగలము? కానీ వాస్తవానికి మేము లేకుండా కృష్ణుడు మిక్కిలి సుఖంగానే ఉన్నాడు. మాకును అతనికి గల భేదం ఏమనగా అతడు లేకుండా మేము ఆ రోజులు సుఖంగా గడపలేకుండా ఉంటాము. సో ఇక్కడ చూడండి, అసలు చదువుతుంటే మనకి ఎంత బాధేస్తుంది కదా. గోపికలు ఎంత ప్రేమించారంటే కృష్ణుడు లేకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు, కానీ కృష్ణుడు సుఖంగా ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా ఎలా అనుకుంటారు? ఎందుకు అనుకుంటున్నారంటే, ప్రద్యుమ్న తెలుసు కృష్ణుడు కొడుకు, రుక్మిణికి పుట్టాడు. ఓకే, అంటే వీళ్ళు సుఖంగా దాంపత్య జీవితం అంతా బాగానే ఉంది కాబట్టి కొడుకు పుట్టు, ఆ కొడుకుకి ఇంకో కొడుకు అనిరుద్ధు పుట్టు, అనిరుద్ధ్ వివాహం కూడా అయిపోయింది. అంటే వీళ్ళ సంసార బంధనంలో ఉన్నారు, కానీ చిక్కుకొని ఉన్నారని వీళ్ళు అనుకోవట్లేదు. అలా చక్కగా వాళ్ళ బంధాలు ఏర్పరచుకొని చాలా హాయిగా ఉన్నాడు కదా కృష్ణుడు. మేము ఇంత పెద్దవాళ్ళమైనా కృష్ణుడిని మర్చిపోలేకపోతున్నామేంటి? ఇంత ఘోరంగా మమ్మల్ని వంచాడు అని ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయన కుటుంబం సుఖంగా ఉంది, కానీ ఆ కఠోర హృదయస్థుడు కృష్ణుడు అని అతని మీద బాణం వేసి వీళ్ళు ఆ రోజులు మాకు గడవట్లేదు అని బాధతో చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ప్రసంగించు చుండగా క్రమంగా వారిలో భక్త్యావేశం మిక్కుటమయ్యను. కృష్ణుని దరహాసము, ప్రేమలాపము, ఆకర్షణ, శరీర లక్షణాలు, కళ్యాణ గుణాలు, ఆయన ఆలింగనములను స్మరింపసాగినవి. వారి పారవస్య తీవ్రత వలన కృష్ణుడు స్వయంగా వచ్చి
వారితో కలిసి నాట్యం చేయుచున్నట్లు వారికి అనిపించసాగెను. కృష్ణుడు మధుర స్మృతుల వలన వారు అశ్రువులను ఆపుకొని చాలక అహేతుకంగా రోధింపసాగిరి. సో వాళ్ళకి ఏంటంటే కళ్ళల్లో దారాలు దారాలు వచ్చేస్తున్నాయి. ఈ ఎంత నిందించినా ఏమి చేసినా ప్రేమ ఉప్పొంగిపోతుంది కానీ నిజంగా వాళ్ళు కృష్ణుడు కఠోర హృదయుడు ఇవన్నీ వాళ్ళ మనసులోంచి అనలేదన్నమాట. సో ఆ మధుర స్మృతులకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడేమో పెద్దవాళ్ళు అయ్యారు కదా, అప్పుడు చిన్నగా ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు. యవ్వనం కంటే ఇంకా చిన్నగానే ఉన్నారు, 10 సంవత్సరాలు 9, 8 అలా ఉండేవారు. సో ఆ వయసులో వాళ్ళు రాసలీలలు అవన్నీ ఎలా ఎంజాయ్ చేశారు, అవన్నీ మధుర స్మృతులని తలుచుకుంటూ తలుచుకుంటూ ఇంకా ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు రాడు కదా, ఇక్కడ కృష్ణుడు లేడు కదా అని వాళ్ళు ఇంకా ఎక్కువ రోధింపసాగారు, ఏడుస్తూనే ఉన్నారంట. కృష్ణుని పట్ల గోపికలు గల ఉత్కంఠమైన ప్రేమ బలరాముడికి తెలుసు. ఎందుకంటే బలరాముడు అక్కడే ఉండేవాడు కదా. బలరాముడు కంటే కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకి. సో అందుచే అతడు వారిని అనునయింపసాగెను. ఎవరికైనా నచ్చజెప్పుటలో అతడు మిక్కిరి నేర్పరి. సో బలరాముని అందరూ బలరాం దావు అని అంటే ఒక అన్నయ్య, పెద్ద అన్నయ్య లాగా చూసేవాడు అనమాట. కృష్ణుడు ఎవరినైనా గిల్లి కజ్జాలాడినా కొట్లాడినా ఏవి చేసినా కానీ బలరాముడికి వచ్చి చెప్పుకునేవాళ్ళు వీళ్ళు. అయితే ఇంకా బలరాముడికి అర్థమైంది, లేదు వీళ్ళని వదిలేస్తే ఇంకా వీళ్ళు ఇట్లాగే ఏడుస్తూనే ఉంటారు కృష్ణుని తలుచుకొని అని చెప్పేసి ఆయన అంటే వాళ్ళని సముదాయించడము చేస్తున్నాడంట. సో ఎవరికైనా నచ్చజెప్పడంలో ఆయన మిక్కిలి నేర్పరి అని చెప్తున్నాడు. అందరికంటే పెద్దవాడు గోపీస్లో కూడా, గోపికల్లో అందరిలో. సో ఇతను అందరికీ ఏం చేయాలో చేయడానికి నేర్పరి అని చెప్తున్నారు. సో గోపికల పట్ల అమిత గౌరవం ప్రదర్శించుచు మిక్కిలి నేర్పుతో శ్రీకృష్ణుడి కథలు నడుపుచు గోపికలను ఆయన శాంతపరచెను. సో ఇప్పుడు మనము వాళ్ళేమో కృష్ణుడిని నిందించారు, కృష్ణుని మధుర స్మృతిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ జోక్స్ అనేవి ఉంటాయి కదా మన ఫ్రెండ్స్లో, అవన్నీ కూడా సో అలాంటివి గుర్తు చేశారనమాట. మనం తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, కృష్ణుడిని మనం ఇలా ఏడిపించాము, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ చెప్తూ మిక్కిలి నేర్పుతో కృష్ణుడి కథలు, ఎక్కడైతే కృష్ణుడిని ఓడించారో వీళ్ళు, ఎక్కడైతే కృష్ణుడితోని చాలా సంతోషంగా గడిపారో అవన్నీ కూడా ఒక్కొక్కటి స్టోరీ లాగా చెప్పుకుంటూ వాళ్ళని శాంతపరిచాడంట. అంటే ఈ బలరాముడు కూడా కృష్ణుడిలాగే ఉన్నాడు అనే మనసులోకి వాళ్ళకి వచ్చేసింది అనమాట. ఇంకా సో కృష్ణుడు రాకపోయినా బలరాముడు మనల్ని ఇలా ఇంత బాగా శాంతపరుస్తున్నాడు కదా అని శాంతంగా అయిపోయారంట. సో బృందావనంలో గోపికలకు తృప్తి చేకూరుస్తూ బలరాముడు 2 నెలలు అక్కడ ఉండిపోయాడు అనమాట. చైత్రము ఇంకా వైశాఖ మాసాలంట. మంచి చైత్ర మాసంలో బిగినింగ్ కదా, ఫస్ట్ మంత్. సో వైశాఖ మాసం కొంచెం ఎండలు ఉంటాయి. ఈ 2 మాసాల్లో అక్కడ ఉండిపోయాడు. తర్వాత ఆ 2 మాసాలకు అతడు నిరంతరం గోపికలతోనే గడిపాను. ప్రతి రాత్రియు బృందావన అరణ్యంలో వారి దాంపత్య ప్రేమను తృప్తిపరచుచు అతడు గడిపాను. 2 మాసాలకు గోపికలతో అతడు రాసక్రీడలు కూడా అనుభవించెను. అది వసంతంబు అగుటచే యమునా తీరంన వివిధ కుసుమాలు సౌరభంతో, ముఖ్యంగా కౌముది కుసుమం పరిమళతో మంద పవనములు వీచసాగాను. సో ఇంతకుముందు కూడా మనం రాసలీల అప్పుడు కౌముది పుష్పం అని అవి విచ్చుకున్నప్పుడు పరిమళాలు చాలా ఎలా వెదజల్లుతాయి అంటే అవి ఎక్కడుంటాయి, యమునా నది దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో పండు వెన్నెల చక్కగా కాయిచుండెను, యమునా నది తీరంలో ఉల్లాసకరంగా ఉండెను. అది ఎలాంటి సీజన్ అంటే చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చే సీజన్ అన్నమాట. పూర్తి ఎండలు కూడా ఉండవు. సో చాలా చక్కగా అవన్నీ ఉల్లాసంగా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఇంకా కృష్ణుడి గురించి మరిపించేశాడు అనమాట. ఆయన వాళ్ళతోని బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత వరుణదేవుడు తన కుమార్తె వారుణిని చెట్ల తొర్రలను నుండి శ్రవించు మధుర రూపంను బృందావనానికి మధువు రూపం. మధువు అంటే
తేనె. ఓకే. తేనె రూపంలో బృందావనానికి వచ్చిందన్నారు. ఆ మధువు వలన వనమంతయు గుమగుమలాడెను. మధురమైన మధువు రూపంలోనున్న వారునికి బలరాముడు బందీ ఆయను. సో ఇప్పుడు ఎలాగైనా బలరాముడు పురుషులే కదా. సో ఆ మధువు అంటే అది ఒక డ్రింక్ అన్నమాట. లైక్ తేనె కంటే ఇంకా బాగా తీయగా ఉంటుంది, కొంచెం మత్తు కూడా కలిగిస్తుంది అనమాట. సో ఆయన ఆకర్షితుడైపోయాడు బలరాముడు. సో గోపికలు కూడా ఆకర్షించబడ్డారంట. సో అందరి కలిసి ఆ మధువును గ్రోలిరి, అందరూ మధువుని తాగారంట. ప్రకృతి సిద్ధమైన వారుని అను ఆ పానీయము త్రాగినప్పుడు గోపికలు బలరాముని లీలలను కీర్తింపసాగిరి. సో కృష్ణుని పూర్తిగా మర్చిపోయి చక్కగా ఈయనని కీర్తిస్తున్నారు వాళ్ళు. వారిని త్రాగుట వలనను అనునట్లు బలరాముడు ఆ సంకీర్తనల వలన హర్షవీసుడయ్యను. చాలా ఆనందిస్తున్నాడు ఆయన కూడా. అతని కళ్ళు తిరిగిపోవచ్చున్నవి. అడవి పూలతో గుచ్చిన పెద్ద పెద్ద పూల దండలతో అతడు అలంకరించబడెను. సో వీళ్ళందరూ కూడా ఇంకా కృష్ణుడి రూపమే కాబట్టి కృష్ణుడే అనుకొని బాగా పువ్వులు, అడవి పువ్వులన్నీ తెంపి ఆ దండలు చేసి అతనికి వేశారంట. ఆధ్యాత్మిక ఆనందం వల్ల అచ్చట ఏదో ఆనంద మహోత్సవం జరుగుచున్నట్లు తోచెను. బలరాముడు మధురంగా మందహాసం చేసెను. అతని మోమి మీద శ్వేత బిందువులు ఉదయకాలమందలి మంచు బొట్ల వలె తోచెను. అట్టి ఆనంద స్థితిలో ఉన్న బలరాముకి గోపికలతో కలిసి యమునాలో జలక్రీడలాడాలని వాంఛ కలిగిందంట. అందుచే తమ చేరువన రమ్మని యమునా నదిని అతడు ఆదేశించను. సో చిన్నప్పటి నుంచి యమునా నది అంటే చాలా ఫ్రెండ్ కదా, కృష్ణుడికి వైఫ్ కూడా అవుతుంది. సో ఏముంది, బలరాముడు అందరికంటే పెద్దవాడు, ఏదంటే ఆదేశించవచ్చు, నేను చేయొచ్చు అని చెప్పేసి ఆయనకి ఈ మత్తులో ఒక కోరిక ఏమొచ్చింది అంటే గోపికలతో జలకాలాడాలని. అంటే జలకాల అంటే మామూలుగా మీరు ఏదోలాగా ఊహించుకోకూడదు. ఈ పైన ఎక్కడ భూమి మీద ఆడుకునే ఆటలు నీళ్ళలో ఆడుకుంటారు అంతే, ఒక బాల్ ఆటనో ఏదో ఒకటి అట్లాంటి. అలా అనిపించింది ఆయనకి. అనిపించి యమునా నదిని దగ్గరికి రా అని అన్నాడట. నదినే దగ్గర రమ్మన్నాడు. దగ్గర రమ్మనేసరికి ఆమెకి యమునా నదికి చేరువనున్న భూమిని తన నాగలితో దున్నుటకు అతడు ఆగ్రహం కలిగిందంట. యమున తన ఆనతి లెక్క చేయనందుకు. యమునా నదికి రావాలంటే ఇష్టం లేకపోయింది. ఎందుచేత అంటే అందుచే తమ చేరుకు రమ్మని యమునా నదిని అతడు ఆదేశించను. కానీ అతడు మదిరామత్తుడై ఉన్నాడని తెలిసి యమునా నది అతని ఆజ్ఞని పాటించలేదు. సో మామూలుగా పిలిస్తే బలరాం దావు అనుకొని వచ్చేస్తుంది, కానీ ఇతను మత్తులో ఉన్నాడు, వాళ్ళందరూ కూడా మత్తులో ఉన్నారు. ఏ తప్పు జరిగినా కానీ బాగోదు అని ఆమె రాలేదంట. రాకపోయేసరికి బలరాముడికి కోపం వచ్చేసింది, ఆగ్రహం కలిగింది. వెంటనే యమునా నదికి చేరువనున్న భూమిని తన నాగలితో దున్నుటకు అతడు పూనుకొనెను. ఇప్పుడు ఒక నది దగ్గర లోవర్గా మనం ఏదైనా తవ్వామనుకోండి, లో లెవెల్లో ఏమవుతుంది, ఆ నీరంతా అటు ప్రవహిస్తుంది కదా. సో ఆయన ఏం చేశాడు, నాగలితో ఇలా ఇలా గీతలు గీసి, నువ్వు ఎలా రావో నేను చూస్తాను, నువ్వు నదిలాగా ఎక్కడుంటావు, చిన్న చిన్న పాయలు అయిపోతావు నువ్వు అని చెప్పేసి శపించడానికి రెడీ అయిపోయాడు అనమాట. సో భూమిని నాగలితో దున్నుట అతడు బలరాముడు 2 ఆయుధాలు కలవు. ఒకటేమో హలము నాగలి, రెండవది గద. సో ఏది అవసరమైనప్పుడు అది ప్రయోగిస్తాడంట ఆయన. సో ఈసారి యమునను బలాత్కారంగా తమ చెంతకు వచ్చినట్లు చేయుటకై హలాయుధంని ఉపయోగించెను. యమున తన ఆజ్ఞను పాటింపనందుకు ఆమెను అతడు దండింపదలిచెను. సో ఇలా చేయడమే కాకుండా ఇంకా ఏదైనా పనిష్మెంట్ ఇద్దాము అని అనుకున్నారంట. ఓయి దుష్టురాల యమున, నీవు నా ఆజ్ఞను లెక్క చేయలేదు, నేను నీ గుణపాఠం నేర్పేదను. నాగలితో బలాత్కారంగా నిన్ను ఇచ్చటికి రప్పించేదను, వందలాది పాయలుగా నిన్ను చీల్చేదను. సో ఒక నది చక్కగా ఒక దగ్గర ఉంది, ప్రవహిస్తుంది అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని చిన్న చిన్న పాయలు చేస్తే కొన్ని పాయలు ఎండిపోతాయి, కొన్ని ఎండిపోవు, కొన్నిట్లోకి నీరు వస్తుంది, కళావిహీనంగా తయారైపోతుంది. సో ఇతని కోపం వచ్చేసి వందలాది పాయలుగా చేస్తాను చూడు అని అన్నాడంట.
అప్పుడు యమునాదేవికి అర్థమైపోయింది, అమ్మో నిజంగానే ఇతనికి చాలా కోపం వచ్చేసింది, ఆయన శక్తి సామర్థ్యాలు అపారము అని ఆవిడికి భయమేసిందనమాట. భయమేసి ప్రార్థించేసింది, ప్రియమైన బలరామ, నీవు మిక్కిలి శక్తివంతుడు, సర్వజన ఆనందదాయకుడు, దురదృష్టవశంన నీ మహత్వ మరచి నీకు అవజ్ఞ చేసి తిని. ఇప్పుడు నా తప్పు తెలిసినది, అంశావతారంగా శేషరూపం దాల్చి సమస్త జగత్తును నీవు భరించుచున్నావని నాకు గుర్తు వచ్చింది. శేష రూపము అనంటే అనంత శేషుడు. ఎవరు? బలరాముడు. పెద్ద పాము అన్నమాట. ఆ పాము పడగ వేసుకుని అనంత శేషము అనంటే ఎవరు? ఆ శేష రూపము అనంటే మొత్తం జగత్తునే ఆయన భరిస్తున్నాడు. జగత్ అంటే కృష్ణుడు. సో ఈ జగత్తుని భరించేవాడివి నువ్వు అని నేను మర్చిపోయాను అని అంటుంది ఆవిడ. నా తప్పు నేను తెలుసుకున్నాను. సో ఈ జగత్తుని భరించేవాడు ఎంత ఎంత అంటే పోషకుడవి నువ్వే. సో ప్రియమైన దేవాది దేవ, నీ షడైశ్వర్య సంపన్నుడవు నువ్వు. నీ నేను నీ సర్వశక్తి మత్యంను విస్మరించి పొరపాటున నీ పట్ల విధేయత చూపి తిని. నేను అపరాధిని అయినను ప్రభు, నేను నిన్ను శరణు వేడుకుచున్నాను. నీ భక్తుల పట్ల నీ కమితా వాత్సల్యము అవాజ్యమైన నీ కరుణతో నా అపరాధాన్ని మన్నించి నాకు విముక్తి కలిగింపుము. ఇలా ప్రార్థించిందనమాట. సో ఫస్ట్ భయపడిపోయింది, ఆ తర్వాత నెమ్మదిగా ఆయన్ని పొగిడింది. ఒక జగత్తునే మోసే అంత ధీరుడవు నువ్వు, నేనెంత వెర్రిదానిని, నువ్వు చెప్పగానే వినకుండా అని అట్లు ఆమె ఆత్మసమర్పణ చేసుకొని క్షమ అడిగిందనమాట. సో క్షమాభిక్ష లభించింది. ఆ తర్వాత ఈయన క్షమిస్తాడు. క్షమించిన తర్వాత యమునా నది దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి బలరాముడు మదించిన ఏనుగులాగా ఆడ ఏనుగులతో కలిసి విహరించినట్లుగా గోపికలతో కలిసి యథేచ్ఛంగా జలక్రీడల్లో ఆనందించాడు. చాలాసేపు అట్లా జలక్రీడలు సలిపి ఆయన తీరానికి రాగానే ఒక భాగ్యదేవత వచ్చి ఒక నీలి వస్త్రాన్ని, ఒక సువర్ణ కంఠాహారం ఆయనకి అర్పించను. బలరాము ఆ నీలి దుస్తులు ధరించి స్వర్ణాభూషాలతో అలంకృతుడై అందరినూ ఆకర్షించను. బలరాముని శరీర ఛాయ తెలుపు, ఉచితమైన దుస్తులు భూషణాలు ధరించి బలరాముడు దేవేంద్రుని ఐరావతం గజం వలె తోచెను. సో దేవేంద్రుడు అంటే ఇంద్రుడు అనమాట, ఇంద్రలోకంలో ఉండే రాజు. అతని గజము ఐరావతం చాలా తెల్లగా ఉంటుందన్నమాట. ఆ గజాన్ని అలంకరిస్తే ఏ విధంగా ఉండేనో అలా అనిపించిందంట. సో బలరాముడు నాగలి కొసతో చీల్చబడిన నేటికి యమునా నది అనేక పాయలుగా కనిపించును. యమునా నది యొక్క ఈ వేరు పాయలు నేటికి బలరాముని సర్వశక్తి మత్యమును చాటుచున్నవి. బలరాముడు గోపికలు 2 నెలల పాటు ప్రతి రాత్రియు ఆధ్యాత్మిక శృంగార క్రీడలలో గడిపిరి. కాలం అతి శీఘ్రంగా గడిచెను. ఆ 2 నెలలు ఒకే రాత్రి వలె గడిచిపోయినాయి. బలరాముడి సన్నిధిలో గోపికలు, బృందావన వాసులు పూర్వము ఆ ఇరువురు సోదరులు అచ్చట నివసించినప్పుడు పొందినంత ఆనందము పొందిరి. సో చివరికి వాళ్ళందరితో కూడా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళని కృష్ణుడి కంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేద్దామని చేశారు. ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఎటువంటివి? ఆధ్యాత్మికము అని అన్నారు. సో మనం వేరే విధంగా అర్థం చేసుకోవడం కాదు. చక్కగా ప్రతి రాత్రి కూడా వెన్నెల రాత్రుల్లో యమునా తీరంలో పువ్వులతోని, పుష్పాలతోని, పళ్ళతోని చాలా బాగా చిన్నప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేశారో అలా అన్నమాట. ఇప్పుడు అందరం మనం కూడా అట్లే చేస్తున్నాం కదా. ఏదో 10th క్లాస్ గ్రూప్స్ అని, డిగ్రీ కాలేజ్ గ్రూప్స్ అని అలా మనం చేరి మళ్ళీ కూడా పూర్వకాలం స్మృతులన్నీ దగ్గరికి తెచ్చుకుని కొంతసేపు ఆనందించి గెట్ టుగెదర్స్ అని ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. స్కూల్ ఫ్రెండ్స్ అనేది గ్రూప్స్. అలా వీళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసి చిన్నప్పుడు అన్నీ తలుచుకున్నారంట. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. సో బృందావనానికి బలరాముని రాక అను 10వ స్కందంలో 64వ అధ్యాయం భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. శ్రీల ప్రభుపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ నచ్చిందా మీకు? నచ్చింది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. స్టోరీ స్టోరీ అంటే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి కదా, సో చదవాల్సి వస్తుంది వాళ్ళు ఏమన్నారు అని. కానీ ఈ గోపికల యొక్క బాధ, ఎంత బాధ ఉంటుంది వియోగంలో, చాలా బాధ ఉంటుంది. ఆ వియోగాన్ని అంతా బలరాముడు పోగొట్టేశాడు. 2 నెలల్లో ఇట్లా చూస్తూ చూస్తూ గడిచిపోయినాయి. తెల్లవారింది ఎప్పుడా, రాత్రి అయింది ఎప్పుడా, బలరాముడితో ఎప్పుడు ఆడుకోవాలా, ఇదే సరిపోయింది వాళ్ళకి. ఇదే ఫర్గాట్ దేర్ ఏజ్ అన్నమాట. మర్చిపోయి చక్కగా ఆడుకున్నారు అందరు కూడా. ఇంకేమైనా ప్రశ్న